హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్ని కిచెన్. ఈరోజు అరబిక్ ఫుడ్ అండి, రుబియాన్ మౌష్ అంటారు. అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అరబిక్ ఫుడ్ అండి. రుబియాన్ అంటారు వీటిని అరబీలో, మన తెలుగులో అయితే రొయ్యలు అంటారు. ఇందులో ఎక్కువ ఉల్లిపాయలు కావాలి. ఇక్కడైతే 1 కిలో వరకు ఉల్లిపాయలు ఇలా క్లీన్ చేసుకొని బాగా కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత రొయ్యలు, ఇవి పెసరపప్పు, తర్వాత బియ్యం. మసాలా వచ్చేసి ధనియాల పొడి, పసుపు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కర్రీ పౌడర్ అండ్ మ్యాగీ క్యూబ్స్. ఇది వచ్చేసి నిమ్మకాయల పొడి అండి. తర్వాత వెండి నిమ్మకాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉప్పు, వెల్లుల్లి దంచి పెట్టుకున్నది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆనియన్ బాగా ఇవి నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి. అంటే ఫ్రై అంటే బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి, సో తప్పకుండా ట్రై చేయడానికి ప్రయత్నించండి. చూసారా, ఇవి ఆయిల్ లేకుండా ఇలా బాగా మగ్గనివ్వాలి. అప్పుడప్పుడు కొంచెం వాటర్ చల్లుకుంటూ ఉంటే ఇలా మనకు క్యారమలైజ్ అవుతాయి అన్నమాట, బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఇందులో ఇప్పుడే ఏం వేయట్లేదు, ఇందులో ఉప్పు కూడా ఇంకా ఏం వేయలేదు. జస్ట్ వాటర్ కొంచెం చల్లుకుంటూ ఇలా కలర్ వచ్చేంత వరకు, బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఇవంతా బాగా ఇలా కలర్ వచ్చిన తర్వాత బాగా సాఫ్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్వి బాగా టేస్ట్గా ఉంటాయి. ఇందులో కొంచెం ముందుగా మనం తురిమి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో కొంచెం వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం అయితే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ ఇప్పుడు బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు కొంచెం, జీలకర్ర పొడి, ధనియాల పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి. ఇది వచ్చేసి మిక్స్ మసాలా, కర్రీ పౌడర్ అంటారు. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ రొయ్యలు కొన్ని తీసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. సపరేట్ చేసేసామన్నమాట. ఇది అన్నం పైన వేసుకోవడానికి. ఇప్పుడు ఇందులోనే కొంచెం మసాలా వేసుకోవాలి. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం లవంగాలు, ఒక 4-5 పీసులు వేసుకుంటే సరిపోతుంది. ఏలక్కాయ ఒకటి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఆపేసి పక్కన పెట్టుకోండి. ఇది అన్నం పైన వేసుకోవడానికి. కోయట వాళ్ళు నిమ్మకాయలు కొంచెం ఎక్కువ తింటారు, అందుకే ఇక్కడ 4 ఎండి పెట్టుకున్న నిమ్మకాయలు కూడా ఇందులో వేసాము. ఇందులో ఇప్పుడు మ్యాగీ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకోండి, ఎందుకంటే మ్యాగీ ఉప్పుగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒక 2 క్యూబ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక అరగంట బాగా నానబెట్టుకొని ఇందులో ఇప్పుడు కలుపుకోవాలి. డ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం బిర్యానీలో లాగా తగినన్ని వాటర్ వేసుకొని మనం ఉడికించుకోవాలి. ఇందులో 2 పచ్చిమిరపకాయలు లేదంటే 3 అయినా వేసుకోవచ్చు, మనకు తగినన్ని. కారం ఉండవు కాబట్టి కొంచెం వేసుకోవాలి. అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో కొంచెం వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం అయితే సరిపోతుంది. తగినన్ని వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఈ రైస్ని మనము బిర్యానీ లాగా ఉడికించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్?